పైకి లేకుండా అంత బాగా రెడీ అయ్యింది రండి శ్రీకాంత్ హుస్నాబాద్ పట్టణంలోని అక్కనపేట రోడ్డులో గల సురక్ష హాస్పిటల్ నేటితోటి 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి వెళ్తున్న సందర్భంగా హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరియు మా ఆత్మీయులకు మిత్రులకు నాయకులకు ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుడు హుస్నాబాద్ పట్టణంలో 4-5 గంటలకు హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయితే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే కరీంనగర్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట పోయేవాళ్ళు. గత 10 సంవత్సరాలుగా మా హుస్నాబాద్ హాస్పిటల్ 24 అవర్స్ 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అన్ని రకాల కేసులను మేము టేకప్ చేసుకుంటూ రోజుకు దినదినాభివృద్ధి చెందుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడం కోసము చాలా కృషి చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క వైద్యులకు మరియు మా హాస్పిటల్ సిబ్బందికి మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నాము. ఇంకా ముందు కూడా మంచి స్థాయిలో ఉండి ఇంకా మెరుగైన సేవలు అందిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బీసీ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకన్న గారికి, వైస్ చైర్మన్ అనితా శ్రీనివాస్ రెడ్డి గారికి, అంతేకాకుండా అక్కనపేట జడ్పీటీసీ గారు ముఖ్య మంగా శ్రీనివాస్ గారికి, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి రాయిరెడ్డి సార్ గారికి మరియు ఎక్స్ జడ్పీటీసీ బీరునాయక్ గారికి, తర్వాత దాంతోపాటు కర్ణకట్టి మంజులారెడ్డి గారికి, అక్కడే లింగమూర్తి గారికి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి సురక్ష హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.